హాయ్ ఆల్. మీరు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారా? ఐటీ జాబ్ కోసం మీరు లాంగ్ టర్మ్ డ్రీమ్ ఫిక్స్ చేసుకున్నారా? అలా అయితే నేను ఒక బెటర్ పాత్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కలెక్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ అన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఇలా డెసిషన్ తీసుకోండి. మంచిగా మీరు మీ కెరియర్ పాత్ని సెట్ చేసుకోవచ్చు. అలానే మన దగ్గర నాన్ ఐటీ నుంచి ఐటీ ఇండస్ట్రీకి స్విచ్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యారు, వాళ్ళకి ఎలా గైడ్ చేసాం మేము అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఎందుకు జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే కెరియర్ గ్రోత్ కోసం నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటున్నారా? లేదంటే మీకు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉందా? మంచి ప్యాకేజ్ కోసం వస్తున్నారా? లేదంటే మ్యారేజెస్ కోసం వస్తున్నారా? లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఐటీ ఇండస్ట్రీలోకి వస్తున్నారా అనేది ముందు మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారని చెప్పేసి ఇలా రావడం కాదు. మీ ఇంట్రెస్ట్, మీరు ఎందుకు, వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నారని ఫస్ట్ పాయింట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మీ స్ట్రెంగ్త్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఓకే, అలానే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, ఏదన్నా డొమైన్ మీద మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఈవెన్ దో నాన్ ఐటీ అయినా కానీ మీకు బ్యాంకింగ్ డొమైన్ కానీ, లేదంటే హెల్త్ కేర్ డొమైన్ కానీ, టెలికామ్ డొమైన్ కానీ, ఇలా డొమైన్స్ మీద ఏదైనా స్పెసిఫిక్ నాలెడ్జ్ అని ఉంటే దాని మీద మీకున్నటువంటి స్ట్రెంగ్త్ని మీరు ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలా, అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, ఏదన్నా ప్రీవియస్గా నాన్ ఐటీ జాబ్ చేయకముందు మీరు ఏదన్నా టెక్నికల్గా ఆన్లైన్ ట్రైనింగ్స్ కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కానీ మీరు ట్రైనింగ్స్ తీసుకున్నారని ఒకసారి ఆ పాయింట్ను కూడా ఐడెంటిఫై చేయండి. అలా మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఐటీలోకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, మీరు డేటాబేస్ సైడ్ వెళ్ళొచ్చు, జావా సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే డెవాప్స్ అంటే క్లౌడ్ సైడ్ రావచ్చు. ఓకే, లేదంటే సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు, స్క్రమ్ సైడ్ వెళ్తూ ఉంటారు, స్క్రమ్ మాస్టర్లు అవుతూ ఉంటారు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ మీరు ఏది సెర్చ్ చేసినా కానీ డిఫరెంట్ ఛానల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలో తెలియదు. మీరు ముందు డిసైడ్ అవ్వండి. ఎక్కువగా కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా, నాన్ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? ఓకే, కోడింగ్ సైడ్ ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటి, కోడింగ్ లేకుండా కొంచెం తక్కువగా కోడింగ్ ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటో మీరు క్లియర్గా దాన్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, నేను గైడ్ చేశానను ఇంకొకరు గైడ్ చేశారని చెప్పేసి బ్లైండ్గా మీరు జావాకి రావడం, డెవాప్స్ రావడం, లేకపోతే ఇంకొక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవడం అలా ఉండకూడదు. మీ ఓన్ ఇంట్రెస్ట్, అది మీకు మాత్రమే ఎక్కువ తెలిసి ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటో మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి మీరు టెక్నాలజీని డెసిషన్ తీసుకునేటప్పుడు నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. 3 months జావా చేస్తారు, తర్వాత డేటాబేస్ ఒక 6 months నేర్చుకుంటారు, మళ్ళీ జాబ్ రాక మళ్ళీ డొమైన్ స్విచ్ అవుతూ ఉంటారు. అలా కాదు, మీరు ఒక్కసారి కానీ డొమైన్స్ ప్లాన్ చేశారంటే 5 to 10 years అదే డొమైన్ మీద వర్క్ చేయాలా, అదే డొమైన్ మీద నీకు జాబ్ రావాలని ఫిక్స్ అవ్వండి. మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తాను, నీకు ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగున్నాయి, నేను అనలిటికల్ స్కిల్ బాగుంది, నేను ప్రోగ్రామ్స్ రాయగలను, బాగా కోడింగ్ రాయగలను, ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోగలను అనుకుంటే జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, CPP కానీ, గో లాంగ్వేజ్ కానీ, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బాగా నేర్చుకొని ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్స్తో పాటు ఎంటర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ SRE, లేదు డిఫరెంట్ క్లౌడ్ నేర్చుకుంటారా, డిఫరెంట్ క్లౌడ్, ఏదైనా ఒక పాత్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మధ్యలో 3 months కానీ 1 month కానీ 6 monthsలో కానీ ఎవరన్నా వచ్చి మిస్గైడ్ చేస్తే ఈ కోర్స్ నేర్చుకోండి 1 monthలో జాబ్ వస్తుంది, ఇంకో కోర్స్, కానీ యాక్చువల్ మీ టార్గెట్ మీద మీరు పనిచేయండి. అందుకని మీ గోల్ క్లారిటీగా ఉండాలి. ఓకే, మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, జావా డెవలపర్ అవ్వాలనుకున్నారా, డేటాబేస్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, స్క్రమ్ మాస్టర్ అవ్వాలనుకున్నారా, మీకు ఫుల్ క్లారిటీ ఉంటే దాని మీద యూట్యూబ్, లింక్డ్ఇన్, ఓకే, నౌకరీ, జాబ్స్ అప్లై చేయడం కానీ, అలానే ఎక్కడైతే ఫ్రీ సోర్సెస్ ఉంటాయో వాటి గురించి ఎక్కువ సెర్చ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొని వచ్చి నేను ప్రజెంట్ చేయడం, మీరు ఏమని ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఐ విల్ టెల్ యూ గైస్. మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ప్రాపర్ ట్రైనింగ్ అవసరం. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దగ్గర ప్రాపర్గా గైడ్ చేసి
ఫండమెంటల్స్ నుంచి చెప్పేటువంటి ట్రైనర్ దొరకడం చాలా చాలా కష్టంగా ఉంది మార్కెట్లో. మీరు సెర్చ్ చేయాలా, ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి, ఫండమెంటల్స్ నుంచి బాగా బిల్డ్ చేస్తున్నారా లేదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా సెలెక్ట్ చేసుకున్నారు, సో ఎక్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకున్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఆ ట్రైనరు మీకు ఫండమెంటల్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడా లేదా చూసుకోండి. అలానే డౌట్ సెషన్స్, మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ ట్రైనర్ హెల్ప్ చేస్తున్నాడా లేదా రిజాల్వ్ చేయడానికి, ఇటువంటివన్నీ చెక్ చేసుకోండి. మన దగ్గర అయితే డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ SREలో ఏ డౌట్ వచ్చినా 24/7 మన స్టూడెంట్స్కి నేను అవైలబిలిటీలో ఉంటాను. మనకి సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఓకే, అలానే ల్యాబ్ సెటప్ కూడా స్క్రాచ్ నుంచి ఎలా సెటప్ చేసుకోవాలా, మన స్టూడెంట్స్ ఎక్కడా కూడా వాళ్ళు కోర్స్ నేర్చుకుంటున్నట్టుగానే ఎక్కడ ఫీల్ అవ్వరు అనమాట. రియల్ కంపెనీలో ఎలా వర్క్ చేస్తూ ఉంటారు, ఓకే, ఎలా మొత్తం ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. థియరీ చాలా తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ డిస్కషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్స్. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ప్రజెంట్ వర్క్ చేసేటువంటి ప్రాజెక్ట్లో మేము ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ను కూడా నేను అక్కడ ప్యారలల్గా డిస్కస్ చేస్తాను. అటువంటి మెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మేమైతే మా సైడ్ నుంచి డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ క్లౌడ్ ఈ 5 months ప్రోగ్రామ్ మేము ఇస్తున్నాం. మీరు ఏ టెక్నాలజీ అయితే మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో 9 నుంచి ఐటీకి వచ్చేటప్పుడు క్లియర్గా ఆ టెక్నాలజీని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రైనరు మంచిగా మీకు సపోర్ట్ చేయాలి టెక్నికల్గా. అలానే మీరు కోర్సు కంప్లీట్ అయ్యే లోపు మీరు ఒక ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్టు సెటప్ చేసి బిల్డ్ చేసి ఎలా వర్క్ అవుతుందో చేయగలగాలి. అప్పుడు మీకు టోటల్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ తీసుకున్నారనుకోండి, మీరు ఏవైతే టూల్స్ నేర్చుకున్నారో ఆ టూల్స్ అండర్స్టాండింగ్ అనేది కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనమాట. ఒక్కొక్క టూల్ దేనికి యూజ్ చేస్తున్నారని మినిమం అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేసి దానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత కమాండ్, ప్రతి టూల్ మీద మంచి కమాండింగ్ పెంచుకోండి. మంచిగా సబ్జెక్టు డెప్త్ వెళ్ళండి. ChatGPT ఉంది కదా, ప్రతి దానికి ChatGPT మనకి డౌట్స్ అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన దగ్గర మేము ఈ 5 months ప్రోగ్రాంలో 20+ మైక్రో సర్వీసెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే రియల్గా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ని మీకు ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి డిప్లాయ్మెంట్స్ చేసి లైవ్లో మీకు మానిటరింగ్ అండ్ అలర్టింగ్ కూడా కాన్ఫిగర్ చేసి వీ విల్ షోకేస్ దట్. అలా మీరు టెక్నాలజీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ టెక్నాలజీలో మీరు ప్రాపర్గా ప్రాజెక్ట్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మంచి రిజ్యూమ్ బిల్డ్ చేసుకొని ప్రాపర్గా మంచి ప్రాజెక్ట్స్ దాంట్లో మెన్షన్ చేసి అన్ని పాయింట్స్, ఓకే, ప్రాజెక్ట్లో నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నౌకరీ, లింక్డ్ఇన్ అటువంటి వాటిల్లో మంచిగా పోస్ట్ చేసి కాల్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే, కాల్స్ వచ్చిన తర్వాత దాంతో ఎలా మాట్లాడాలా, మన ఛానల్లో ఇనిషియల్గా హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రాపర్గా షెడ్యూల్ చేయించుకొని ప్రాపర్గా ఫాలో అప్ చేసి ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. ఇలా మీరు కాల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఏ టెక్నాలజీ అయినా దానికి సంబంధించినటువంటి బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేయండి. బ్లాగ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే చాలా హెల్ప్ అవుతుంది. బ్లాగ్స్ రాస్తే నీకు డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ బ్లాగ్స్ని మీరు మీడియం బ్లాగ్ కానీ లేదంటే ఆ మీడియం బ్లాగ్ రాసిన దాన్ని లింక్డ్ఇన్, ఓకే, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ పోస్ట్ చేశారంటే కనెక్షన్స్ పెరిగినప్పుడు మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయంటే వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి బడ్డన్ మా దగ్గర తగ్గించడానికి మాకు సపరేట్ జాబ్ పోర్టల్ ఉంది. సపరేట్గా మీకు జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. దానికోసం సపరేట్ టీం వర్క్ చేస్తుంది KK డెవాప్స్కి. ఓకే, మీరు ఎటువంటి వెళ్ళి సపరేట్గా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ SRE జాబ్స్ నోటిఫికేషన్స్ కూడా మన సైడ్ నుంచి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్లో వీఆర్ ప్రొవైడింగ్ గైస్. ఇది చాలా రోజుల నుంచి చేస్తాను. యూ కెన్ వెరిఫై విత్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే ఇలా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు లాస్ట్కి ఒక 6 months క్రాస్ అయినా కానీ కొంతమందికి జాబ్ రాదు. 1 year కూడా క్రాస్ అవుతుంటుంది, జాబ్ రాదు. ఇక్కడ మధ్యలో డీమోటివేట్ అయ్యి డ్రాప్ అవుట్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏ టెక్నాలజీ అయినా కానీ మీరు కంపేర్ చేసుకోండి. మధ్యలో డీమోటివేట్ అయ్యి చాలా మంది డ్రాప్ అవుతారు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం ఇంప్రూవ్ అయ్యి ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఒక రోజు మాత్రం మంచి కంపెనీలో ప్లేస్ అవుతారు మంచి ప్యాకేజ్తో. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నేను ఎంతో thousands of మెంబర్స్ని మేము ట్రైన్ చేసాను జావా అండ్ డెవాప్స్లో. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు 100% మీరు ప్లేస్ అవుతారు. కానీ వదలకూడదు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే 4 hours 5 hours ప్లాన్ చేసుకొని నీకు ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందో ఆ గ్యాప్ టైంని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కానీ ప్రాక్టీస్ చేసావంటే ఖచ్చితంగా 1 day మాత్రం యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఓకే, ఈవెన్ మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా లేదు నాన్ ఐటీ ఉన్న కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు C++ డెవలపర్ అవ్వాలనుకుంటే C++కి సంబంధించిన రీసోర్సెస్ అన్ని తెచ్చుకొని ఎంత పెద్ద సివిల్స్, ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆడికి ఎంత కష్టపడతారో ఇక్కడ అట్లీస్ట్ ఒక 10-20% కష్టపడినా కానీ మంచి ప్యాకేజెస్తో సెటిల్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటే లాంగ్ రన్లో ఇంకా బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఈ మంత్ 26th 1 వీక్ కంప్లీట్ ఫ్రీ సెషన్స్, డెవాప్స్ కంప్లీట్ ఫ్రీ సెషన్స్ జరుగుతాయి. టోటల్ ప్రోగ్రామ్ వచ్చేసి 5 months గైస్. మీకు మార్నింగ్ 10:30 AM యాక్చువల్ డెమో ఉంటుంది. రెగ్యులర్ క్లాసెస్ 27th నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6:45 నుంచి 8:45 1.5 hour క్లాస్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ స్టాండప్ కాల్ ఆర్ ఇంటర్వ్యూ డిస్కషన్ లాగా డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అలానే మీకు రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, నౌకరీ ప్రొఫైల్ క్రియేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్, మీరు ఓన్గా బ్లాగ్స్ ఎలా రాయాలి, జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, మీరు ఓన్గా బ్లాగ్స్ రాయలేకపోతే మా సైడ్ నుంచి ప్రతి టూల్కి మేము బ్లాగ్స్ ప్రొవైడ్ చేయడం, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు, మీకు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు మీరు కంపెనీలో పనిచేసినట్టు మిమ్మల్ని రెడీ చేయడానికి ఈ మంత్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది. అలానే KKDevOps.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దట్ అండ్ ఓకే, ఐ విల్ సీ యూ ఆన్ దిస్ మంత్ 26 10:30 AM. మీకు ఏ డౌట్ ఉన్నా డెవాప్స్ అండ్ క్లౌడ్, ఎందుకంటే ప్రజెంట్ నేను డెవాప్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా టెక్నాలజీ మీద ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. ఐ విల్ సీ యూ ఆన్ దిస్ మంత్ 26. Bye bye.